Hello everyone, this is Ram Babu and welcome to Success Journey TV ఛానల్. తెలంగాణలో ఏపీలో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి మెథడాలజీని మనం డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో మనం ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫస్ట్ సెకండ్ చాప్టర్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా చేసామండి. నెక్స్ట్ ఈరోజు థర్డ్ చాప్టర్ జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలు. సో ఈ చాప్టర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ చాప్టర్ అనేది మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాము. సో కాబట్టి ఈ రోజు మనం ఈ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు కూడా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా మీరు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ని ఫాలో అయ్యి వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు అన్ని కూడా చేసినట్లయితే మీ అందరూ కూడా బాగా 100% యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకి లేట్ లేకుండా మనం ఈరోజు ఈ లైవ్ ని స్టార్ట్ చేద్దాం. జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలు అనేటటువంటివి తీసుకున్నట్లయితే అసలు జీవశాస్త్ర బోధన అనేది ఎందుకు చేయాలి, ఎందుకు మనకి బోధన అనేది ఎందుకు చేయాలి అనేటటువంటి విషయం తీసుకున్నట్లయితే ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకి బోధన చేయటం అంటే ఏంటి అంటే విజ్ఞాన శాస్త్రం లేదా జీవశాస్త్రాన్ని బోధించడం అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, మొక్కలు, చుట్టూ ఉన్నటువంటి దృగ్విషయాల గురించి వివరించేటటువంటిదే మనకి విజ్ఞాన శాస్త్రం లేదా జీవశాస్త్రం. సో కాబట్టి ఈ జీవశాస్త్ర బోధన లేదా విజ్ఞాన శాస్త్ర బోధన అనేటటువంటి అంశాల్లో మనకి విద్యార్థులకి మనం బోధించేటప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, మొక్కలు, జంతువులకు సంబంధించినటువంటి విషయాలు మనం బోధిస్తూ ఉంటాం. మరి అట్లా బోధించేటప్పుడు విద్యార్థులు వాటిని నేర్చుకునేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు గుడ్డిగా నేర్చుకోవటం జరుగుతుంది. అంటే విజ్ఞాన శాస్త్రం అనేది నేర్చుకునేటప్పుడు విద్యార్థులు మొత్తం అంశాలకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రయోగపూర్వకంగా కృత్యాలు చేసి నేర్చుకోవటం ద్వారా ఆ విద్యార్థులు నేర్చుకునేటటువంటి విధంగా ఉండాలి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి విజ్ఞాన శాస్త్రం కానివ్వండి, జీవశాస్త్రం కానీ బోధించేటటువంటి ఆ ఉపాధ్యాయులు మోస పద్ధతిలో బోధిస్తుండటం జరుగుతుంది. అంటే ఆ విషయాన్ని విద్యార్థుల చేత బట్టింపజేయటం. సో ఈ విధంగా చేయటం వల్ల మరి విద్యార్థులు విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తి అనేది క్రమక్రమంగా తగ్గిపోయింది. భవిష్యత్తులో వీళ్ళు ప్రాథమిక స్థాయిలో విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకుని మరి ఉన్నత స్థాయిలో ఆ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి రంగాల్లో ఎక్కువగా వాళ్ళు రాణించలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ ప్రాథమిక స్థాయిలో జీవశాస్త్రం కానివ్వండి, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి బోధనలో విద్యార్థుల పట్ల ఎక్కువగా ఆకర్షణీయంగా వాళ్ళకి ఆసక్తిని కలిగించే విధంగా బోధన లేకపోవడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకుండా మిగిలినటువంటి అంశాల మీద వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. మరి ఒక జీవశాస్త్ర బోధించేటటువంటి ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడైతే ఒక గమ్యాలు లేకపోతే లక్ష్యాలు, ఉద్దేశాలు అనేటటువంటివి ఉంటాయో సో వాటి గురించి కంప్లీట్ గా తెలిసినప్పుడు కాబట్టి జీవశాస్త్రాన్ని బోధించేటటువంటి ఉపాధ్యాయుడికి ఆ లక్ష్యాలు, గమ్యాలు, ఉద్దేశాలు వీటి మీద ఎక్కువగా అవగాహన ఉన్నట్లయితే విద్యార్థులకి జీవశాస్త్రం బోధన పట్ల ఎక్కువ ఆకర్షణీయంగా బోధించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా నేర్చుకునేటటువంటి విద్యార్థుల్లో కూడా జీవశాస్త్రం పట్ల ఎక్కువ ఆసక్తిని కలగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మరి ఈ రోజు చెప్పేటటువంటి లెసన్ లో ఒక ఉపాధ్యాయుడు టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అనేవి పూర్తిగా తెలిసి ఉండాలి. అంటే బోధన అభ్యసన కృత్యాలు అంటారు. అంటే బోధన అభ్యసనకు సంబంధించినటువంటి వ్యూహాల్ని పూర్తి స్థాయిలో ఒక ఉపాధ్యాయుడు తెలిసి ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుడు విద్యార్థులకి సరైనటువంటి విధంగా జీవశాస్త్రాన్ని కానీ విజ్ఞాన శాస్త్రాన్ని కానీ బోధించడం జరుగుతుంది. నెక్స్ట్ మరి ఈ విజ్ఞాన శాస్త్రం లేదా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్స్, కారకాలు తీసుకున్నట్లయితే 3 ముఖ్యమైనటువంటి కారకాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అవేంటంటే మొదటిది అభ్యాసకుడు. సో దీంట్లో మరి అభ్యాసకుడు అంటే ఎవరు నేర్చుకునేటటువంటి విద్యార్థి అభ్యాసకుడు. నెక్స్ట్ రెండవది పరిసరాలు. మరి పరిసరాలు తీసుకున్నట్లయితే భౌతిక పరిసరాలు, ఈ ప్రకృతికి సంబంధించినటువంటిది, సమాజానికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ పరిసరాల కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవది నేర్చుకునేటటువంటి పాఠ్యాంశం. అంటే ఏంటి, విజ్ఞాన శాస్త్రం లేదా జీవశాస్త్రం ఏదైతే ఉందో అది నేర్చుకునేటటువంటి పాఠ్యాంశం. కాబట్టి ఈ విధంగా 3 ముఖ్యమైనటువంటి కారకాలు అనేటటువంటివి మనకి విజ్ఞాన శాస్త్రంలో కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు మనం ఏమి నేర్చుకున్నాం అంటే మరి జీవశాస్త్రం బోధించేటటువంటి ఉపాధ్యాయుడికి ఖచ్చితంగా
ఈ ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలకు సంబంధించినటువంటి పూర్తి అవగాహన అనేటటువంటిది ఉండాలి. ఆ విధంగా ఒక ఉపాధ్యాయుడికి విజ్ఞాన శాస్త్రం పట్ల పూర్తిగా లక్ష్యాలు కానివ్వండి, గమ్యాలు కానివ్వండి, ఉద్దేశాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పుడు విద్యార్థులను కూడా ఆసక్తికరంగా బోధించడానికి, విద్యార్థుల జీవశాస్త్రం పట్ల ఎక్కువ ఆకర్షణీయంగా విద్యార్థులు నేర్చుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం విలువల గురించి నేర్చుకున్నామండి. చూడండి, మరి జీవశాస్త్ర బోధనలో ఉద్దేశాలు, విలువలు. సో మరి పదాలు వింటుంటే కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే కొంచెం అంటే మనకి పరిచయం లేనట్టు తెలిసినటువంటి పదాలే, కానీ మొత్తం ఎట్లా ఉంటాయంటే పొడిగా డ్రైగా ఉన్నటువంటి అంశాల్లాగా అనిపిస్తుంటాయి. ఉద్దేశాలు అంటారు, విలువలు అంటారు, గమ్యాలు అన్నారు, లక్ష్యాలు అంటున్నారు. సో ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజ్ గా ఉంటాయి అనేటటువంటి భావన ఉంటుంది. సో కానీ మీకు ఈ రోజు చెప్పేటటువంటి ఈ లెసన్ లో మీకు పూర్తిగా వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. వీటిని జనరలైజేషన్ చేసి నేను ఇక్కడ మీకు చెప్తాను. మీ అందరికి కూడా బాగా ఈజీగా అర్థమవుతుందండి. మరి ఉద్దేశాలు అంటే ఏంటి, విలువలు అంటే ఏంటి అనేటటువంటి మొత్తం కూడా ఇక్కడ మనం పూర్తిగా నేర్చుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, మరి విలువలు, జీవశాస్త్రం నేర్చుకునేటటువంటి విద్యార్థులకి కొన్ని విలువల పట్ల అవగాహన ఉండాలి. అంటే ఒక ఉపాధ్యాయుడు, జీవశాస్త్రాన్ని బోధించేటటువంటి ఉపాధ్యాయుడికి విద్యార్థుల్లో ఎలాంటి విలువలను పెంపొందించాలి అనేటటువంటి అవగాహన అనేది ఉపాధ్యాయుడికి ఉండాలి. ఆ విధంగా ఉపాధ్యాయుడికి జీవశాస్త్రం పట్ల, విలువల పట్ల అవగాహన ఉన్నప్పుడు విద్యార్థుల్లో కూడా అలాంటి విలువల్ని పెంపొందించడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి అలాంటి విలువలు అనేటటువంటివి బోధించాలి అంటే ప్రత్యేకంగా ఒక కొన్ని క్లాసులు తీసుకొని కొన్ని పీరియడ్లు కేటాయించి విద్యార్థులకి మరి ఆ జీవశాస్త్రానికి సంబంధించినటువంటి విలువలను బోధించడం అనేది జరగదు. అంటే ప్రత్యేకంగా మరి ఈ విలువలు బోధించడానికి ప్రత్యేకంగా క్లాసులు కానివ్వండి, ప్రత్యేక టైం టేబుల్ కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి పీరియడ్లు కానీ ఉండవు. కానీ రెగ్యులర్ గా జీవశాస్త్రాన్ని బోధించేటటువంటి క్లాసులు ఏవైతే ఉంటాయో, అంటే రెగ్యులర్ గా జరిగేటటువంటి క్లాసులు ఏవైతే ఉన్నాయో ఆ క్లాసులు నేర్చుకుంటూ క్లాసుల ద్వారానే విద్యార్థులు కొన్ని రకాలైనటువంటి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి విలువల్ని నేర్చుకోవటం జరుగుతుంది. సో కాబట్టి ఒక ఉపాధ్యాయుడు, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు అనునిత్యం తాను చెప్పేటటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో, లెసన్స్, మరి ఆ చెప్పేటటువంటి లెసన్ల ద్వారా ప్రతి ఒక్క లెసన్ లో కూడా విద్యార్థికి ఒక రకమైనటువంటి విలువ అనేటటువంటిది పెంపొందించడం జరుగుతుంది. సో కాబట్టి మరి ఈ రోజు లెసన్ లో మనకి అసలు విలువలు అనేటటువంటివి ఎట్లా ఉంటాయి, మరి గమ్యాలు అంటే ఏంటి, ఉద్దేశాలు అంటే ఏంటి, లక్ష్యాలు అంటే ఏంటి అనేవి ఇక్కడ మనం చూద్దాం. అయితే ఈ మూడు పదాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. లక్ష్యాలు, గమ్యాలు, ఉద్దేశాలు. ఈ మూడు పదాలు అనేవి మనం గుర్తుపెట్టుకున్నట్లయితే దీంట్లో లక్ష్యాలు అనేటటువంటి పదం ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గమ్యాలు, ఉద్దేశాలు రెండు ఒకే పదాలు. గమ్యం అన్నా ఉద్దేశం అన్నా రెండు ఒకే రకమైనటువంటి పదాలు. ఇక్కడ మనం లక్ష్యాలు అనేటటువంటి పదాన్ని మనం ఫస్ట్ దాని గురించి చూద్దాం. లక్ష్యం అనేటటువంటి పదాల గురించి నేర్చుకొని దాని తర్వాత ఉద్దేశాలు, తర్వాత గమ్యాల గురించి నేర్చుకుందాం. ఓకే, దాని తర్వాత విలువల గురించి నేర్చుకుందాం. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి ఫస్ట్ మనం నేర్చుకునేది ఏంటి అంటే లక్ష్యాల గురించి నేర్చుకుందాం. తర్వాత గమ్యాలన్నా ఒకటే, ఉద్దేశాలన్నా ఒకటే. సో ఇక్కడ మనకి మూడింటిని కలిపి నేను ఒక చిన్న కోడ్ రూపంలో ఇక్కడ పెట్టినా. లఘువు అనే పదంతో గుర్తుపెట్టుకుందాం. దేవాన్షట్రారా, లఘువు అనేటటువంటి పదంతో మనం ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. లఘువు అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ లఘువు అంటే ఏంటి, ఫస్ట్ లక్ష్యాలు, తర్వాత గమ్యాలు, ఉద్దేశాలు. ఓకే, లక్ష్యాలు, గమ్యాలు, ఉద్దేశాలు. సో కాబట్టి ఈ మూడు పదాలకు సంబంధించి మనం ఒక కోడ్ రూపంలో ఇట్లా గుర్తుపెట్టుకుందాం. లఘువు అనే పదంతో గుర్తుపెట్టుకుందాం. లక్ష్యాలు, గమ్యాలు, ఉద్దేశాలు. లక్ష్యాలు అనేటటువంటిది ఒక పదం. నెక్స్ట్ గమ్యాలు, ఉద్దేశాలు అనేటటువంటిది రెండు కలిపి ఒక పదాలు. అంటే ఏంటి, మనం రెండిట్లో ఏదైనా వాడవచ్చు. గమ్యం అన్నా ఒకటే, ఉద్దేశం అన్నా ఒకటే. లక్ష్యం అనేది ఒక పదం. ఓకే, మరి లక్ష్యం అంటే ఏమిటి అంటే స్వల్పకాలంలో సాధించేటటువంటి ఒక విద్యార్థిలో వచ్చేటటువంటి మార్పు. అంటే స్వల్పకాలంలో సాధించేటటువంటి దాన్ని లక్ష్యం అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక విద్యార్థికి తరగతి గదిలో ఈ రోజు సూక్ష్మజీవుల వల్ల కలిగేటటువంటి ఉపయోగాలు అనే పాఠాన్ని చెప్పాను నేను. మరి ఆ విద్యార్థికి సూక్ష్మజీవుల వల్ల కలిగేటటువంటి ఉపయోగాన్ని ఈ రోజు నేను తరగతి గదిలో విద్యార్థికి చెప్పినప్పుడు ఆ విద్యార్థి ఆ సూక్ష్మజీవుల యొక్క ఉపయోగాల గురించి తెలుసుకున్నాడు. సో మరి అది ఆ విద్యార్థి ఈ రోజు సాధించినటువంటి లక్ష్యం. అంటే స్వల్పకాలిక లక్ష్యాలు అంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ లక్ష్యాలకి ఇంకో పేరు ఏంటంటే స్వల్పకాలిక లక్ష్యాలు.
లేకపోతే ఒక విద్యార్థికి మనం తినే ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే పౌష్టికాహారము, జంక్ ఫుడ్ గురించి చెప్పాను. సంతులిత ఆహారము, జంక్ ఫుడ్ గురించి చెప్పాను. మరి ఈ జంక్ ఫుడ్, సంతులిత ఆహారం, తర్వాత జంక్ ఫుడ్స్ సంబంధించినటువంటి విషయాన్ని నేను తరగతి గదిలో చెప్పినప్పుడు ఆ విద్యార్థి వాటి గురించి అవగాహన పెంపొందించుకున్నాడు. సో అది ఒక లక్ష్యం. అంటే ఏంటి, ఒక పీరియడ్ లో తక్కువ కాలంలో ఒక విద్యార్థి సాధించేటటువంటిది ఏది అంటే లక్ష్యము అంటారు దీన్ని. విద్యార్థి ఒక తరగతి గదిలో స్వల్ప కాలంలో తక్కువ టైంలో నేర్చుకునేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సాధించేది లక్ష్యము అంటారు. స్వల్పకాలిక లక్ష్యాలు అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా, అంటే మనం ఒక విషయాన్ని చెప్పాం విద్యార్థికి, అంటే మనకి జనరల్ గా ఒక సూక్ష్మజీవుల వల్ల కలిగే లాభాలు ఏంటి, లేకపోతే నష్టాలు ఏంటి, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కలిగేటటువంటి నష్టం ఏంటి అనేటటువంటి విద్యార్థి చెప్పినప్పుడు ఆ విద్యార్థి నేర్చుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే స్వల్పకాలిక లక్ష్యము అంటారు. అంటే లక్ష్యం సాధించబడింది. ఓకే, మరి గమ్యాలు, ఉద్దేశాలు అంటే ఏంటో చూద్దాం. మరి గమ్యాలు, ఉద్దేశాలు అంటే ఏంటి అంటే దీర్ఘకాలంలో సాధించబడేటటువంటి వాటిని ఏమని చెప్తారంటే గమ్యాలు లేదా ఉద్దేశాలు అంటారు. దీర్ఘకాలం అంటే ఏంటి, చాలా ఎక్కువ టైంలో, అంటే ఒక 10 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, అంటే ఒక విద్యార్థి వాడి యొక్క స్టడీ కంప్లీట్ అయిపోయే వరకు కూడా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక విద్యార్థి స్టడీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిపోయేటటువంటి టైం మొత్తం ఏదైతే ఉందో ఆ దీర్ఘకాలంలో సాధించబడేటటువంటిది దాన్ని ఏమంటారంటే గమ్యాలు, తర్వాత ఉద్దేశాలు అని చెప్తారు. ఓకే, తర్వాత మరి విలువలు అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాము లక్ష్యాలు అనేటటువంటి ఒక పీరియడ్ లో సాధించేటటువంటివి లక్ష్యాలు అని చెప్పాము. మరి ఇక్కడ గమ్యాలు, ఉద్దేశాలు అంటే ఒక విద్యార్థి పాఠశాలలో జాయిన్ అయిన దగ్గర నుంచి వాడు స్టడీ మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు కూడా వాడు విజ్ఞాన శాస్త్రం తీసుకుంటే ఆ విజ్ఞాన శాస్త్రంలో అతను తెలుసుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలు, బోలెడన్ని అంశాలు అన్ని కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ అంశాలు మొత్తం మీద అతనికి వచ్చినటువంటి ఆ పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అది గమ్యము, ఉద్దేశంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్కువ కాలంలో, దీర్ఘకాలంలో సాధించబడినటువంటి మొత్తం కూడా ఏంటి అంటే అవి గమ్యాలు, ఉద్దేశాలు. ఓకేనా? సో ఇప్పుడు మనకి విలువల గురించి చూద్దాం. విలువలు అనేవి కూడా గమ్యాలు, ఉద్దేశాలే. అంటే గమ్యాలు, ఉద్దేశాలు అనేవి మనకి మూర్త రూపంలో కనిపించేటటువంటివి గమ్యాలు, ఉద్దేశాలు. మరి ఇక్కడ విలువలు అంటే ఏంటి అంటే మనకి కనిపించవు, బయటికి ఫిజికల్ గా కనిపించకుండా ఆ విలువలకు సంబంధించినటువంటి మూర్త స్థితిని గమ్యాలు, ఉద్దేశాలు అని చెప్పడం జరుగుతుంది. అంటే మన విజ్ఞాన శాస్త్రంలో వివిధ రకాలైనటువంటి విలువల్ని పెంపొందించాలి అంటే, విద్యార్థుల్లో విలువల్ని నేర్పాలి లేదా విలువల్ని పెంపొందించాలి అంటే మరి ఏం చేయాలంటే విద్యార్థుల్లో గమ్యాలు లేదా ఉద్దేశాలని సాధించే విధంగా ప్రయత్నం చేయాలి. సో మరి విద్యార్థుల్లో గమ్యాలు, ఉద్దేశాలు సాధించినట్లయితే విలువలు సాధించినట్లే. అర్థమవుతుంది కదా? సో కాబట్టి విలువలు అనేటటువంటివి బయటికి కనిపించవు. మరి ఆ విలువలకు సంబంధించినటువంటి మూర్త స్థితి ఏది అంటే గమ్యాలు, ఉద్దేశాలు. అంటే ఇక్కడ మనం ఉద్దేశాలు అనే పదాన్ని ఉపయోగిద్దాం. కాబట్టి మనకి విలువలు అనేటటువంటివి మనకి బయటికి కనిపించవు. మరి ఆ విలువలు దేని ద్వారా మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయంటే మూర్త స్థితిలో ఉద్దేశాల రూపంలో కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే గమ్యాలు లేదా ఉద్దేశాల రూపంలో అవి బయటికి కనిపిస్తూ ఉంటాయి. సో మరి విలువలు అనేవి చాలా రకాలైనటువంటి విలువలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మేము ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ ఇక చూడండి, ఇది మొత్తం ఒక ట్రయాంగిల్ రూపంలో ఉన్నటువంటిది తీసుకున్నాం. ఇది మొత్తం కూడా ఏంటి అంటే గమ్యాలు లేదా ఉద్దేశాలు. ఇది చూడండి, ఇది మొత్తం కూడా ఏంటంటే ఒక గమ్యము లేదా ఉద్దేశం అనేది చెప్తున్నాం. అంటే ఏంటి, దీర్ఘకాలంలో సాధించబడేటటువంటివి మొత్తం కూడా ఏంటి అంటే గమ్యాలు, ఉద్దేశాలు అని చెప్పాం. అంటే విలువలనే మనం గమ్యాలు, ఉద్దేశాల రూపంలో చెప్తున్నాం. అంటే ఏంటి, విలువలు అనేవి బయటికి మనకి కనిపించమని చెప్పాము. విలువల యొక్క మూర్త స్థితి ఏదైతే ఉందో అంటే బయటికి మనకి ఫిజికల్ గా కొన్ని యాక్టివిటీస్ ద్వారా, కొన్ని ప్రవర్తన ద్వారా కనిపించేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి గమ్యాలు, ఉద్దేశాలు. సో కాబట్టి విలువలు అనేవి బయటికి కనిపించవు. ఈ విలువలు వేటి ద్వారా మనం బయటికి చూస్తూ ఉంటాం అంటే గమ్యాలు, ఉద్దేశాల ద్వారా బయటికి చూస్తూ ఉంటాం మనం. అండ్ ఇవి మూర్త స్థితిలో ఉన్నటువంటి గమ్యాలు, ఉద్దేశాలనే విలువలు అని చెప్తారు. ఓకే, సో ఇప్పుడు
మనం గమ్యాలు ఉద్దేశాలు తీసుకున్నట్లయితే మరి ఈ గమ్యాలు ఉద్దేశాలు అనేటటువంటివి దీర్ఘకాలంలో సాధించబడతాయని చెప్పి, అంటే కొన్ని ఎక్కువ సంవత్సరాల టైం అనేది పడుతుంది. ఇదో చూడండి, అంటే ఒక గమ్యము ఉద్దేశము సాధించాలి అంటే చాలా ఎక్కువ సమయం అనేది పడుతుంది. మరి ఈ గమ్యము ఉద్దేశంలో మనకి చాలా చిన్న చిన్న మెట్లు కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఏమన్నారంటే లక్ష్యాలు అని చెప్పారు. చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్యం 2, 3, 4, 5. సో కాబట్టి అనేక చిన్న చిన్న లక్ష్యాలు ఒకదానితో ఒకటి కలిస్తే అవి ఒక మెట్లు లాగా అనిపిస్తున్నాయి. చూడండి, అనేక చిన్న చిన్న లక్ష్యాలన్నీ కూడా కలిస్తే ఒక పెద్ద గమ్యము లేదా ఉద్దేశము అవుతుంది. ఇంకా చూడండి, 1, 2, 3 ఇట్లా మనకి అనేక మెట్లు లాగా ఉన్నటువంటి అన్ని కూడా ఏంటి అంటే ఇవి లక్ష్యాలు. సో మరి ఈ లక్ష్యాలన్నీ కూడా కలిస్తేనే మనకి ఒక గమ్యము లేదా ఉద్దేశము అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థికి ఒక 7వ తరగతి విద్యార్థికి మనం ఒక రోజు తరగతి గదిలో ఒక అంశానికి సంబంధించినటువంటి పాఠాన్ని చెప్పాం. మరి ఆ విద్యార్థికి ఒక లక్ష్యం నెరవేరింది, స్వల్పకాలంలో సాధించేది లక్ష్యం అని చెప్పాం. తర్వాత ఇంకొక రోజు ఇంకొక పాఠం చెప్పాం, ఇంకో రోజు ఇంకొక పాఠం చెప్పాం. అట్లా ఆ 7వ తరగతిలో ఉన్నటువంటి అన్ని పాఠాలు మొత్తం విద్యార్థికి చెప్పినప్పుడు ప్రతి ఒక్క రోజు విద్యార్థి కూడా ఒక్కొక్క లక్ష్యాన్ని అతను సాధించాడు. సో ఇప్పుడు మొత్తం ఇప్పుడు 7వ తరగతి అనుకుంటే 7వ తరగతిలో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఆ విద్యార్థి పొందినటువంటి ఈ స్వల్పకాలిక లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్ష్యాలు మొత్తాన్ని కలిపి ఏమంటారంటే గమ్యము ఉద్దేశం అంటారు. ఓకే, సో కేవలం ఒక 7వ తరగతి అనే కాదు, మొత్తం అతని స్టడీ మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6th నుంచి 10th వరకు తీసుకున్నాం అనుకోండి, అక్కడ వరకు మొత్తం నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా గమ్యము ఉద్దేశం అని చెప్తారు. మరి ఆ గమ్య ఉద్దేశాలు అనేవి దేంతో తయారవుతాయంటే దాంట్లో చిన్న చిన్న మెట్లు లాంటివి ఉంటాయి. ప్రతి ఒక్క మెట్టుని ఒక లక్ష్యం అని చెప్తారు. అంటే ఒక విద్యార్థి ఒక తరగతిలో ఒక పాఠ్యాంశం ద్వారా నేర్చుకున్నటువంటిది ఒక లక్ష్యం అనుకుంటే, అలాంటి చాలా పాఠ్యాంశాలు నేర్చుకున్నప్పుడు ఒక్కొక్క పాఠ్యాంశంలో ఒక్కొక్క లక్ష్యం నెరవేరినప్పుడు మొత్తం అన్ని లక్ష్యాలు కలిస్తే మనకి ఒక గమ్యము లేదా ఉద్దేశం అవుతుంది. ఇక్కడ మనకి చూడడానికి గమ్యము, ఇది ఉద్దేశం పెద్దగా ఉంది, ఇది దీర్ఘకాలంలో సాధించబడుతుంది. మరి ఈ గమ్య ఉద్దేశం దేంతో తయారవుతుంది అంటే దీన్ని మనం పరిశీలించి చూస్తే దీంట్లో స్వల్పకాలిక లక్ష్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ స్వల్పకాలిక లక్ష్యాలన్నీ కూడా తక్కువ సమయంలో విద్యార్థి చేత సాధించబడే విధంగా ఉంటాయి. కాబట్టి అర్థమవుతుంది కదా, మనకి విలువలు అనేవి విజ్ఞాన శాస్త్రం లేదా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి విలువలు అనేవి చాలా ఉంటాయి. ఈ విలువలు అనేవి మనకి బయటికి కనిపించవు, ఫిజికల్ గా కనిపించవు, కానీ విలువలు అనేవి వేటి రూపంలో మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయంటే ఇవి మూర్త రూపంలో ఉన్నటువంటి గమ్యాలు ఉద్దేశాల ద్వారా ఈ విలువల్ని మనం విద్యార్థుల్లో పెంపొందిస్తాం. ఓకే, మరి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటిది మనకి ఒక ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ మనం ప్రాక్టికల్ గా ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా 2 ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తే మీకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుందండి. చూడండి, మనకి విలువలు అని చెప్పాము, విలువలు బయటికి కనిపించమని చెప్పాము. విలువలు మరి విలువలకు సంబంధించినటువంటి మూర్త స్థితి ఏదంటే గమ్యాలు ఉద్దేశాలు అని చెప్పాము. ఈ గమ్యాలు ఉద్దేశాలు అనేవి దీర్ఘకాలంలో ఎక్కువ సంవత్సరాలు టైంలో వాటిని సాధించడం జరుగుతుందని చెప్పాము. మరి దీర్ఘకాలంలో ఉన్నటువంటి గమ్యాలు ఉద్దేశాలు అనేవి అనేక చిన్న చిన్న స్వల్పకాలిక లక్ష్యాలతోటి కలయిక వల్ల ఏర్పడుతుందని చెప్పాము. ఒక్కొక్క పాఠానికి సంబంధించినటువంటి ఒక్కొక్క అంశము ఒక్కొక్క లక్ష్యం కలిపితేనే మనకి మొత్తం దీర్ఘకాలంలో ఒక గమ్యము ఉద్దేశము సాధించబడినట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రాక్టికల్ గా ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, విలువ అయితే మనం విలువలు అనేవి బయటికి కనిపించమని చెప్పాము. మరి విజ్ఞాన శాస్త్రానికి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి విలువల్ని మనం గమ్యాలు ఉద్దేశాల రూపంలో మనకి మూర్త స్థితిలో గమ్యాలు ఉద్దేశాల రూపంలో మనం తెలుసుకుంటామని చెప్పాము. ఓకే, మరి ఈ గమ్యాలు ఉద్దేశాలకు సంబంధించి ఒకటి తీసుకుందాం. నిజ జీవిత వినియోగం, ఇది ఒక విలువ. అంటే విజ్ఞాన శాస్త్రం లేదా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి విలువల్లో ఒక విలువను తీసుకుంటున్నాను. అదేంటి అంటే నిజ జీవిత వినియోగం. నిజ జీవిత వినియోగం అనేటటువంటి ఒక విలువని విద్యార్థుల్లో ఏ విధంగా పెంపొందించాలి అంటే గమ్యాలు ఉద్దేశాల ద్వారా పెంపొందిస్తాం. అంటే ఒక విద్యార్థికి గమ్యము ఉద్దేశాల ద్వారా ఆ విద్యార్థిలో నిజ జీవిత వినియోగానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని పెంపొందిస్తే అతడికి ఆ విలువ పెంపొందించినట్లే ఆ విద్యార్థిలో. సో కాబట్టి మరి ఎట్లాగుంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, నిజ జీవిత వినియోగం అనేది
ఒక విలువ అని చెప్పాం. మరి ఈ విలువ అనేది ఎట్లా సాధించబడుతుందంటే గమ్యము ఉద్దేశం రూపంలో సాధించబడుతుందని చెప్పాం. మరి గమ్యము ఉద్దేశం అనేది మనకి దీర్ఘకాలంలో సాధించబడుతుందని చెప్పాం. ఎక్కువ సమయం పడుతుందని చెప్పాం. కొన్ని సంవత్సరాలు పట్టిద్ది మరి ఇది. మరి అయితే ఈ నిజ జీవిత వినియోగానికి సంబంధించినటువంటి ఆ విలువ అనేది విద్యార్థిలో పెంపొందించడానికి గమ్యాలు ఉద్దేశాల ద్వారా ఎట్లా సాధించాలి అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 10వ తరగతి విద్యార్థి ఉన్నాడు. 10వ తరగతి విద్యార్థిలో మొదటి చాప్టర్ లో విద్యార్థికి జీర్ణ వ్యవస్థ గురించి చెప్పాం. జీర్ణ వ్యవస్థ గురించి చెప్పి ఆ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే, మనకి మంచిగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని చెప్పాం. అక్కడ ఒక విద్యార్థి స్వల్పకాలిక లక్ష్యాన్ని నేర్చుకున్నాడు, సాధించాడు. తర్వాత రెండో చాప్టర్ ఉంది. రెండో చాప్టర్ లో మనకి శ్వాసక్రియ ఉంది. శ్వాసక్రియలో ఆ పాఠం నేర్చుకున్న తర్వాత విద్యార్థి మరి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని అక్కడ నేర్చుకున్నాడు. అంటే ఏంటి, అక్కడ ఒక స్వల్పకాలిక లక్ష్యాన్ని నేర్చుకున్నాడు. నెక్స్ట్ మూడవ చాప్టర్ రక్త ప్రసరణ వ్యవస్థకు పోయినట్లయితే విద్యార్థి రక్త ప్రసరణ వ్యవస్థ గురించి నేర్చుకున్న తర్వాత గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని నేర్చుకొని అక్కడ ఒక లక్ష్యాన్ని సాధించాడు, స్వల్పకాలిక లక్ష్యాన్ని సాధించాడు. సో కాబట్టి ఈ విధంగా విద్యార్థి 10వ తరగతి పూర్తయ్యే లోపల వివిధ రకాలైనటువంటి అంశాల పట్ల అతనికి పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని అనేక చిన్న చిన్న లక్ష్యాల్ని, స్వల్పకాలిక లక్ష్యాలను సాధిస్తూ చివరికి అతనికి ఆ స్టడీ అయిపోయేసరికి నిజ జీవిత వినియోగం పట్ల పూర్తిగా అతనికి అవగాహన వస్తుంది. అంటే ఏంటి, మరి నిజ జీవిత వినియోగంలో ఆ పాఠం నేర్చుకోవటం వల్ల నిజ జీవిత వినియోగం అతనికి ఎట్లా ఉపయోగపడుతుంది ఆ పాఠం అనేటటువంటిది అతనికి పూర్తిగా అర్థమైంది. సో కాబట్టి ఇది ఒక దీర్ఘకాలంలో సాధించినటువంటి ఒక గమ్యము ఉద్దేశం. అంటే ఏంటి, ఆ ఒక విద్యార్థి జీవశాస్త్రం పూర్తిగా నేర్చుకున్న తర్వాత కంప్లీట్ గా వాడికి ఆ జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అవగాహన వచ్చి ఆ జీవశాస్త్రాన్ని నిజ జీవితంలో ఉపయోగిస్తాడు. అంటే ఏంటి, మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, జంక్ ఫుడ్లు తీసుకుంటే ఎలాంటి నష్టం జరుగుతుంది, ఆరోగ్యవంతమైనటువంటి సంతులిత ఆహారం తీసుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, తర్వాత పొగ తాగితే ఎలాంటి నష్టాలు ఉంటాయి, నీళ్లు సరిగా తాగకపోతే కిడ్నీల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇట్లాంటి వాడు మొత్తం కూడా నిజ జీవితంలో పూర్తిగా నేర్చుకున్నాడు వాడు. అంటే ఒక రోజులో నేర్చుకుంటూ వచ్చిందా చాలా, ఒక రోజులో నేర్చుకుందానే అని చెప్పి మనం స్వల్పకాలిక లక్ష్యం అని చెప్పాం. ఇలాంటి స్వల్పకాలిక లక్ష్యాలు అన్ని కూడా ఒకదానితోటి కలిసిపోయి మొత్తం వాడి స్టడీ మొత్తం కంప్లీట్ అయిపోయే లోపల వాడికి నిజ జీవిత వినియోగం గురించి తెలుస్తుంది. అంటే ఏంటి, జీవశాస్త్రం నేర్చుకోవటం వల్ల నిజ జీవితంలో వాడు ఎట్లా ఉండాలి అనేటటువంటి విషయం అనేది వాడికి అర్థమైంది. కాబట్టి ఇక్కడ మనకి నిజ జీవిత వినియోగం అనేటటువంటి విలువ సాధించబడింది విద్యార్థిలో. అర్థమైంది కదా. అంటే ఏంటి, విద్యార్థికి నిజ జీవిత వినియోగం అనేటటువంటి విలువ సాధించడం అనేది ఎట్లా జరిగింది అంటే ఒక ఉద్దేశము గమ్యాన్ని సాధించడం ద్వారా ఆ విలువ సాధించబడింది. మరి ఈ గమ్యము ఉద్దేశం అనేది దీర్ఘకాలికం అని చెప్పాం కదా, దీర్ఘకాలికం ఎక్కువ సమయం పడుతుందని చెప్పాం కదా. మరి అది ఎట్లా సాధించబడింది అంటే స్వల్పకాలిక లక్ష్యాల ద్వారా సాధించబడింది. సో ఇవన్నీ కూడా ఏంటి, స్వల్పకాలిక లక్ష్యాలు. ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడు, క్లాస్కి వెళ్తాడు, వివిధ రకాలైనటువంటి పాఠ్యాంశాలు నేర్చుకుంటున్నాడు. మరి అన్ని నేర్చుకోవటం వల్ల స్వల్పకాలిక లక్ష్యాలు అన్ని నేర్చుకుంటే అది ఒక దీర్ఘకాలిక లక్ష్యంగా మనం పరిగణించవచ్చు దాన్ని. సో ఇది నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నాం అనుకోండి, సూక్ష్మ జీవుల గురించి నేర్చుకున్నాం. మరి సూక్ష్మ జీవుల గురించి తీసుకున్నట్లయితే సూక్ష్మ జీవులు నిజ జీవిత వినియోగం ఇక్కడ చూడండి. మరి నిజ జీవిత వినియోగం సూక్ష్మ జీవుల్ని నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేటటువంటిది ఒక విలువ అని చెప్పిన జీవశాస్త్రానికి సంబంధించినటువంటి విలువ. మరి ఆ విలువని ఏ విధంగా సాధిస్తాడు విద్యార్థి అంటే అది ఒక గమ్యము ఉద్దేశం ద్వారా విద్యార్థి నేర్చుకుంటాడు. మరి ఆ గమ్యము ఉద్దేశం అనేది మనకి దీర్ఘకాలికం అని చెప్పినాం, ఎక్కువ సమయం పడుతుందని చెప్పినాం. మరి ఆ ఎక్కువ కాలం పెట్టేటటువంటి గమ్యము ఉద్దేశం అయినటువంటి నిజ జీవిత వినియోగం సూక్ష్మ జీవులు అనేటటువంటి విషయంలో విద్యార్థి ప్రతిరోజు నిత్యం కూడా కొన్ని సూక్ష్మ జీవులకు సంబంధించినటువంటి పాఠాలు నేర్చుకొని వాడు ఆ స్వల్పకాలిక లక్ష్యాలు సాధించినట్లయితే వాడి స్టడీ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి ఆ సూక్ష్మ జీవుల యొక్క నిజ జీవిత వినియోగానికి సంబంధించినటువంటి గమ్యము ఉద్దేశం వాడు సాధించినట్లు. అట్లా సాధించినప్పుడు అతను ఆ విలువను పెంపొందించుకున్నట్లు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, శాస్త్రీయ వైఖరి, సైంటిఫిక్ యాటిట్యూడ్ అని చెప్తాం కదా. మరి ఆ శాస్త్రీయ వైఖరి అనేటటువంటిది కూడా ఒక విలువే, జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఒక విలువ. మరి ఆ విలువ అనేటటువంటిది బయటికి కనిపిస్తుందా, కనిపించదు ఫిజికల్ గా. మరి ఆ విలువ అనేది బయటికి ఏ విధంగా మనం దాన్ని
చూడవచ్చు అంటే అది మూర్త స్థితిలో ఉన్నటువంటి గమ్యము ఉద్దేశాల ద్వారా మనకి ఈ శాస్త్రీయ వైఖరికి సంబంధించినటువంటి విలువని పెంపొందించవచ్చు విద్యార్థులు. మరి అయితే ఈ శాస్త్రీయ వైఖరి అనేటటువంటిది ఏంటి అంటే మనకు చెప్పాం కదా, గమ్యము ఉద్దేశం అయినప్పుడు అది ఒక దీర్ఘకాలికం అవుతుంది, చాలా ఎక్కువ సంవత్సరాలు పడుతుంది దాన్ని సాధించడానికి. మరి ఈ శాస్త్రీయ వైఖరిలో ఇప్పుడు మరి ఇవి ఎట్లా సాధిస్తాడు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆ ఉద్దేశము గమ్యాన్ని అంటే ప్రతిరోజు విద్యార్థి తరగతికి వెళ్ళి వాడు వివిధ రకాలైనటువంటి శాస్త్రీయ పరమైనటువంటి అంశాలు నేర్చుకుంటూ ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7th క్లాస్ ఉంది, 7th క్లాస్ లో ఆమ్లాలు క్షారాలు పాఠం నేర్చుకునేటప్పుడు అక్కడ వాడు ఏం నేర్చుకుంటాడు, శాతబడి బాణామతి గురించి నేర్చుకుంటే ఒక నిమ్మకాయకి మందారాకును రుద్ది కట్ చేసినప్పుడు దాంట్లో ఎరుపు రంగులో వస్తుంది అంటే ఏంటి, అక్కడ ఆమ్లాలు క్షారాలకు సంబంధించినటువంటి పాఠాలు నేర్చుకోవటం వల్ల ఒక శాస్త్రీయ దృక్పథం అనేది పెంపొందింది. అంటే ఒక మూఢనమ్మకాన్ని ఏ విధంగా ఖండించవచ్చు అనే విషయం తెలిసింది. తర్వాత ఇంకో క్లాస్ తీసుకున్నాం, ఇంకో క్లాస్ లో మరి సూర్యగ్రహణం చంద్రగ్రహణం గురించి నేర్చుకునేటప్పుడు మరి సూర్యగ్రహణం చంద్రగ్రహణాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనేటటువంటి విషయము, అంటే భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు ఈ విధంగా గ్రహణాలు శాస్త్రీయంగా ఎట్లా జరుగుతున్నాయి అనేటటువంటి విషయం అక్కడ నేర్చుకుంటున్నాడు. అట్లా నేర్చుకోవటం వల్ల ఏంటి అంటే ఆ మూఢనమ్మకాల పట్ల అతనికి నమ్మకం అనేది క్రమంగా తగ్గిపోతుంది. ఓకే, మరి ఇది శాస్త్రీయ వైఖరి. మరి శాస్త్రీయ వైఖరి ఒక్క రోజులో పెంపొందుతుందా విద్యార్థికి? పెంపొందదు. అంటే ఆ విద్యార్థి మొత్తం జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు మొత్తం అన్ని తరగతుల్లో విషయాలు నేర్చుకోవటం వల్ల అతనికి శాస్త్రీయ వైఖరి అనేది పెంపొందింది. కాబట్టి ఈ శాస్త్రీయ వైఖరి అనేటటువంటిది అది ఏమని చెప్తామంటే మనం ఒక గమ్యము ఉద్దేశం అని చెప్తున్నాం. అంటే ఏంటి, ఆ విలువ శాస్త్రీయ వైఖరి అనేటటువంటి విలువను విద్యార్థుల్లో పెంపొందించాలి అంటే మనం ఒక దీర్ఘకాలంలో ఉన్నటువంటి గమ్యము ఉద్దేశం ద్వారా మనం ఈ శాస్త్రీయ వైఖరిని పెంపొందిస్తున్నాం. మరి దీర్ఘకాలంలో ఉన్నటువంటి గమ్యము ఉద్దేశం అనేటువంటి శాస్త్రీయ వైఖరి ఒక్క రోజులో మనకి నేర్చుకోలేం, పిల్లవాడితోటి నేర్పించలేము. ప్రతిరోజు వాడు శాస్త్రీయ పరమైనటువంటి అంశాలు మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి అంశాలు ఒక్కొక్క మెట్టు ద్వారా ఇతను నేర్చుకుని స్వల్పకాలిక లక్ష్యాలు సాధించడం ద్వారా అప్పుడు ఆ విద్యార్థిలో శాస్త్రీయ వైఖరి అనేది అభివృద్ధి చెందుతుంది. అప్పుడు శాస్త్రీయ విలువ అనేది విద్యార్థిలో పెంపొందినట్లు. మరి ఆ శాస్త్రీయ విలువ పెంపొందడానికి మన ఉపాధ్యాయుడు విద్యార్థికి తగిన విధమైనటువంటి పాఠ్యాంశాలని తగిన విధంగా బోధించాలి. చూడండి, ఇప్పుడు మనకి వీటికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. విలువలు అనేవి బయటకు కనిపించమని చెప్పాం. విలువలు అనేవి మరి మూర్త స్థితులు అంటే కనిపించే విధంగా ఉన్నటువంటి గమ్యాలు ఉద్దేశాల ద్వారా సాధించబడతాయని చెప్పాను. మరి గమ్యాలు ఉద్దేశాలు అనేవి వేటితో ఏర్పడతాయంటే స్వల్పకాలిక లక్ష్యాల కలయిక వల్ల మనకి ఈ గమ్యాలు ఉద్దేశాలు ఏర్పడతాయని చెప్పాను. సో దీన్ని మనకి ప్రాక్టికల్ గా చేయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెల్ ఫోన్ లో మనకి ఫోన్ పేలో ఒక ₹1,00,000 డబ్బులు ఉన్నాయి, అంటే మన అకౌంట్ లో ₹1,00,000 డబ్బులు అనేవి ఉన్నాయి. మరి ఆ డబ్బులు నేను మీకు ఫోన్ పే ద్వారా పే చేశాను. మరి అవి కనిపిస్తున్నాయి మనకి? బయటికి కనిపించట్లేదు. అంటే ఏంటి, విలువలు కూడా మరి అట్లా మనకి ఆ ఫోన్ లో ఉన్నటువంటి డబ్బుల్లాగా మనకి మనీ ఎట్లా అయితే ఫోన్ లో ఉంటాయో బయటికి కనిపించవు అవి. సో అట్లాగే విలువలు కూడా మనకి బయటికి కనిపించవు. ఓకేనా? మరి ఇప్పుడు నేను ఈ విలువలు సాధించాలంటే వేటి ద్వారా సాధిస్తాను అంటే మూర్త స్థితిలో ఉన్నటువంటి గమ్యాలు ఉద్దేశాల ద్వారా నేను వీటిని విలువల్ని సాధిస్తాను. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, మరి ఆ ఫోన్ లో ఉన్నటువంటి ఆ మనీ అనేటటువంటి ₹1,00,000 డబ్బులు ఉన్నప్పుడు అవి బయటికి కనిపించవు. కానీ మరి ఆ డబ్బులు మనం ఏటీఎం దగ్గర పోయి ఆ డబ్బులు విత్డ్రా చేసుకున్నప్పుడు మన ఫిజికల్ గా డబ్బు అనేది కనిపిస్తుంది. సో అట్లా మనకి మూర్తమైనటువంటి స్థితిలో ఫిజికల్ గా కనిపించేటటువంటి ఆ డబ్బు ఏదైతే ఉందో అది గమ్యాలు ఉద్దేశాలుగా చెప్పవచ్చు. ఇప్పుడు ఒక ₹1,00,000 తీసుకున్నాం. ఈ ₹1,00,000 క్యాష్ అనేది ఏంటి అంటే మనకి గమ్యాలు ఉద్దేశాలు. ఓకే, మరి మొబైల్లో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి విలువలు కనిపించవు. మరి కనిపించినటువంటి విలువల్ని మనం కనిపించే విధంగా ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఒక గమ్యాలు ఉద్దేశాల ద్వారా. అంటే ఏంటి, ఆ ఏటీఎం పోయి ఆ అమౌంట్ ని మనం క్యాష్ చేసినప్పుడు ఆ క్యాష్ అనేది ఫిజికల్ గా కనిపిస్తుంది, అంటే మూర్త స్థితిలో కనిపిస్తుంది. మరి ఈ క్యాష్ మొత్తం కూడా దేంతో అంటే ఒక ₹1,00,000 అమౌంట్ తీసుకున్నప్పుడు ₹1,00,000లో మనకి ఇవన్నీ కూడా 500 నోట్లు అనుకున్నాం. 500 నోట్లు ఉన్నాయి. మరి ఒక్కొక్క 500 నోటు మనం తీసుకున్నప్పుడు ఎన్ని నోట్లు ఉన్నాయో ఒక్కొక్క నోటు ఒక్కొక్క స్వల్పకాలిక లక్ష్యం. చూడండి ఇక్కడ మరి ఇప్పుడు గమ్యాలు ఉద్దేశాల్లో ఏముంటాయని చెప్పిన మనం, గమ్యాలు ఉద్దేశాల్లో మనకి అందులో ఉండేటటువంటి ఏంటి అంటే స్వల్పకాలిక లక్ష్యాలని చెప్పినాం.
స్వల్పకాలిక లక్ష్యాల కలయిక వల్ల మనకి గమ్యాలు ఉద్దేశాలు ఏర్పడుతున్నాయని చెప్పాం. అట్లాగే మరి ఎట్లా అంటే ఒక ₹1,00,000 అమౌంట్ ఉందని చెప్పాం. మరి ఈ ₹1,00,000 అమౌంట్ లో మొత్తం కూడా 500 నోట్లు ఉన్నాయి. ఒక్కొక్క నోటు ఒక్కొక్క స్వల్పకాలిక లక్ష్యము. అన్ని స్వల్పకాలిక లక్ష్యాలు కలిస్తే మనకి ఒక గమ్యము ఉద్దేశం తయారైంది. అంటే ఏంటి, అన్ని 500 నోట్లు కలిస్తే మనకి ఒక ₹1,00,000 బండిల్ తయారైంది. ఓకేనా, ఇది మొత్తం కలిపి ఏంటి అంటే గమ్యము ఉద్దేశం. మరి ఇది దీర్ఘకాలికమైనటువంటిది. గమ్యము లక్ష్యం అనేది దీర్ఘకాలికమైనది. దీన్ని సాధించాలంటే ఎక్కువ సమయం పడుతుంది, చాలా సుదీర్ఘమైన ప్రక్రియ అని చెప్పి. మరి ఇప్పుడు మనం ఈ ₹1,00,000 అమౌంట్ ని ఒక్కసారి సాధించాలి అంటే మనం సాధిస్తామా? సాధించలేము. మరి ఎట్లా సాధిస్తామంటే రోజుకు ఒక 500 చొప్పున చూద్దాం. రోజుకు ఒక 500 చొప్పున మనం ఎర్న్ చేస్తే ఆ వచ్చినటువంటి డబ్బు మొత్తం కలిపితే ఒక ₹1,00,000 అయింది. అంటే ఏంటి, స్వల్పకాలిక లక్ష్యాలన్నీ కూడా కలిపితే ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక ఉద్దేశము గమ్యం ఎట్లయితుందో అట్లాగే మనకి ప్రతిరోజు సంపాదించినటువంటి ఒక్కొక్క 500 నోటు మొత్తాన్ని కలిపితే ఒక ₹1,00,000 అవుతుంది. అప్పుడు అది దీర్ఘకాలికమైనటువంటిది అది. కాబట్టి ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. విలువలు అనేటటువంటివి మన ఫోన్ లో ఉన్నటువంటి డబ్బులు లాంటివి అనుకున్నాం. మరి ఆ విలువలు మనం బయటికి కనిపించవు. ఆ విలువలు వేటి ద్వారా బయటికి తీయొచ్చు అంటే మనకి గమ్యాలు ఉద్దేశాల ద్వారా బయటికి తీయొచ్చు. అంటే మన ఫోన్ లో ఉన్నటువంటి డబ్బుల్ని మనం ఏటీఎం లో పోయి ఆ క్యాష్ రూపంలో విత్డ్రా చేసుకుంటున్నాం. ఆ క్యాష్ ఏదైతే ఉందో ₹1,00,000 బండిలు, అది గమ్యము ఉద్దేశం. మరి గమ్యాల ఉద్దేశాలు దేంతో తయారైతాయి అంటే స్వల్పకాలిక లక్ష్యాలతో తయారైతాయి. అంటే ఈ ₹1,00,000 బండిల్లో మనకి 500 నోట్లు ఒక్కొక్క విడిగా ఉన్నటువంటి నోట్లు అన్ని కలిపితేనే మనకి ఏమవుతుంది, ఒక ₹1,00,000 బండిల్ అవుతుంది. సో కాబట్టి ఒక్కొక్క 500 నోటు ఒక్కొక్క స్వల్పకాలిక లక్ష్యం. అన్ని స్వల్పకాలిక లక్ష్యాలు కలిస్తే మనకి ఏమవుతుంది, ఒక గమ్యం ఉద్దేశమైనటువంటి ₹1,00,000 బండిల్ తయారవుతుంది. సో కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఒక 500 నోట్ని మనం ఒక రోజులో సంపాదించవచ్చు. అంటే స్వల్పకాలిక లక్ష్యాన్ని ఒక రోజులో మనం సంపాదించవచ్చు, తక్కువ టైంలో సంపాదించవచ్చు. స్వల్పకాలిక లక్ష్యాలు అన్ని కలిస్తే మనకి ఏమవుతుంది, గమ్యము ఉద్దేశం అవుతుంది. ఈ అన్ని 500 నోట్లు కలిస్తే మనకి ఒక ₹1,00,000 బండిల్ తయారవుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చెప్పే మనం జీవశాస్త్రానికి సంబంధించినటువంటి విలువలు విద్యార్థుల్లో పెంపొందించాలి అంటే అవి ఉద్దేశాలు లేదా గమ్యాల రూపంలో విద్యార్థిలో వాటిని పెంపొందించవచ్చు. అంటే జీవశాస్త్రానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి విలువల్ని పెంపొందించాలి అంటే విద్యార్థిలో గమ్యాలు ఉద్దేశాల రూపంలో విద్యార్థిలో పెంపొందిస్తాం. అంటే చెప్పాం మనం, గమ్యాలు ఉద్దేశాలు అంటే దీర్ఘకాలికమైనటువంటి అని చెప్పాం. అంటే ఒక విద్యార్థి పాఠశాలలోకి వెళ్ళిన తర్వాత వాడు స్టడీ మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు కూడా ఈ గమ్యాలు ఉద్దేశాల ద్వారా వాడు అన్ని విషయాలు నేర్చుకుంటాడు. సో కాబట్టి మళ్ళీ దాంట్లో చిన్న చిన్న విషయాలు నేర్చుకునేటటువంటి చిన్న చిన్న అంశాలన్నీ కూడా స్వల్పకాలిక లక్ష్యాలు. ఈ స్వల్పకాలిక లక్ష్యాలు అన్నింటినీ కూడా జాయిన్ చేసుకుంటూ చివరికి వాడు ఒక దీర్ఘకాలికంగా ఉన్నటువంటి గమ్యాన్ని ఉద్దేశాన్ని చేరుకుంటాడు. అట్లా గమ్యం ఉద్దేశాన్ని వాడు సాధించినట్లయితే అప్పుడు వాడు ఆ విలువను సంపాదించినట్లు. సో కాబట్టి ఈ విధంగా చూడండి, మరి నిజ జీవిత వినియోగము, శాస్త్రీయ వైఖరి, ఇవన్నీ కూడా ఏంటి అంటే విలువలే. సో ఇట్లాంటివి ఇంకా చాలా ఉంటాయండి. జ్ఞానము, అవగాహన, అభిరుచి, ఆరోగ్యము, మంచి పౌరుడు, శాంతి, సంపూర్ణ మూర్తిమత్వం, ఇట్లాంటివన్నీ కూడా ఏంటి అంటే మనకి వివిధ రకాలైనటువంటి విలువలే. సో కాబట్టి ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి విలువలు దాదాపు ఒక 15 విలువలు ఉన్నాయి. ఈ 15 విలువలు అనేటటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క విలువ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం.